సిరివాస్తు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు బోరు బావిని ఇంటి యొక్క స్థలంలో ఎక్కడ నిర్మించాలనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. సాధారణంగా బోరు బావి అనేటువంటిది ఎవరికైనా అడిగితే ఏం చెప్తారు? ఈశాన్యంలోనే నిర్మించుకోవాలని చెప్తారు. బోరు బావైనా నువ్వైనా సరే. అయితే ఇక్కడ ఈ బోరు బావిని ఈశాన్యంలో నిర్మించటానికి వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలుంటాయి. వాటిని పాటించి మాత్రమే ఈశాన్యంలో నిర్మించాలి. అంటే ఒకసారి చూద్దాం అది ఏంటనేటువంటిది చూద్దాం. ముఖ్యంగా మనం ఇంటి యొక్క నిర్మాణం చేసిన తర్వాత ఇంటి యొక్క కోణానికి, అలాగే స్థలం యొక్క కోణానికి, ఈశాన్య కోణానికి ఒక దారం లాగి, ఆ దారానికి ఆనుకోకుండా అంటే కొంతమంది ఈశాన్యంలో నిర్మించేద్దాం అనుకుంటారు. కానీ ఈశాన్యంలో ఇలా నిర్మించకూడదు. ఈశాన్య కోణానికి, ఈ ఇంటి కోణానికి కట్టినటువంటి దారానికి తగలకుండా బోర్‌ని ఉత్తర ఈశాన్యం వైపు గానీ, లేదా తూర్పు ఈశాన్యం వైపు గానీ మాత్రమే నిర్మించుకోవాలి. ఇట్లా నిర్మించడం వల్ల దోషం ఏర్పడదు. అదేవిధంగా ఈ బోర్‌ని నిర్మించేటప్పుడు మన గేటుకి ఎదురుగా కూడా రాకుండా, మనం ఉత్తర ఈశాన్యంలో గానీ, లేదా తూర్పు ఈశాన్యంలో గానీ నిర్మించేటువంటి గేట్లకి అడ్డు రాకుండా కూడా వీటిని నిర్మించుకోవాలి. ముఖ్యంగా ఇక సింహద్వారం పెట్టినట్లయితే, సింహద్వారానికి ఎదురుగా ఉండేటువంటి గేట్లు ఏర్పాటు చేసుకోవాలి తప్ప, ఈ బోరుబావి మించి నడిచేటట్లు గానీ, బోరుబావికి ఎదురుగా గానీ గేట్లు ఉండేటట్లు కూడా చూసుకోకూడదు. ఇవి ముఖ్యమైనటువంటి బోరు యొక్క నియమాలు. వీటిని పాటించి మనం బోర్‌ని నిర్మించుకున్నట్లయితే అష్టైశ్వర్యాలు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి కలుగుతాయి. ఈ దోషం ఏర్పడినట్లయితే చాలా ప్రమాదకరంగా మారుతూ ఉంటుంది. ఈ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరికి కూడా. గమనించి బోరుబావిని జాగ్రత్తగా పరిశీలించి నిర్మించుకోవాలనేటువంటిది వాస్తుశాస్త్రం చెప్తుంది.